రాజ్యాంగం అక్కడ కూడా యథాతథంగా అమలయ్యేందుకు ఓటింగ్ జరపబడుతోందని చెప్పగా 2 చట్టసభల్లోనూ ఆ బిల్ పాస్ అయింది. రాష్ట్రపతి సంతకంతో అది ఆమోదం పొందింది. రాజ్యాంగం నుంచి 370వ అధికరణం పూర్తిగా తొలగించబడింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగం. 2019 అక్టోబర్ 31వ తేదీ నాడు జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. కాశ్మీర్లో భాగంగా ఉన్న లడాఖ్ను విడిగా మరో కేంద్రపాలిత ప్రాంతం చేశారు. త్వరలో ఎన్నికలు నిర్వహించబడిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పూర్తి స్వరూపం, రాజకీయ విభజన, పరిపాలనా సంగతులు వివరంగా తెలుస్తాయి. సుదీర్ఘంగా అమలైన ఆర్టికల్ 370ని బయట మంచు పడుతుంది. ఇగో ఇక్కడ గ్రిల్ మీద స్వీట్ కార్న్ చేస్తున్నాను ఇక్కడ. కానీ మనలాగా కంకులు దొరకాయి ఇక్కడ. సో అందుకోసమని స్వీట్ కార్న్ చేస్తాను. ఓపెన్. ఇది ఏంది అసలు? పెట్టి అది తీసుకురా, ఇట్లా పట్టుకునేది. ఇది హీట్ అవుతుంది అన్నమాట. ఏమో ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చినాం, మరి ఎప్పుడు ట్రై చేయలే. ఇప్పుడు ట్రై చేద్దాం ఎట్లుంటుందో. స్నో అయిపోయింది అనుకుంటే మళ్ళీ పడుతుంది. పడి కరిగిపోతుంది ఆటోమేటిక్గా. వాటర్ అయిపోతుంది పడి. ఇప్పుడు ప్రీ హీట్ అవుతుంది. సో ఆ హీట్ అయ్యే స్మెల్ వస్తుంది ఇక్కడికి. చూడు ఎంత వేడైంది. అమ్మో సూపర్ వేడి ఉన్నది. ఆహా, ఈ చలికి మంచిగా ఉన్నది ఇక్కడ. చలి కాగచ్చు. ఒకసారి నేను చూస్తా ఇది ఎట్లయితుంది అసలు. వామ్మో నొప్పులుగా ఎంత హీట్ అయింది చూడ. ఓకే, ఉడుకు. సో ఐ థింక్ ఇది అయిపోయింది, హీట్ అయిపోయింది. ఇప్పుడు పెట్టు. యాక్చువల్గా అయితే అసలు కంకులు కాల్చుకొని తినాలి ఇట్లా, కానీ కంకులు లేవు ఇక్కడ, దొరుకుతలేవు కంకులు. స్వీట్ కార్న్ కాల్స్తాను. అంటే నార్మల్గా అయితే ఉడకబెట్టుకొని తినాలి, కానీ ఇక ఉడకబెట్టుకొని తింటామని. ఇదంతా ఈ ప్లాన్ అంతా స్నేహ అన్నమాట. దేంట్లో పుల్లలు పెట్టాలా? స్నేహ దేంట్లో పుల్లలు పెట్టాలంటాను. దేంట్లో రా? కంకిలో పెట్టాలి నా పుల్ల, లేకపోతే ఇది ఏంటిది గ్రిల్లో పెట్టాలి నా పుల్ల. స్నేహ పుల్ల ఇంట్లో పెట్టాలి. కాన్లు ఇరికిస్తే లాభం ఏమున్నాయి స్నేహ? ఇక్కడ హీట్ అవుతుందా లేదా చూస్తాను. ఇది తిప్పచ్చు, ఇక్కడ పుల్ల పెట్టకుండా కూడా తిప్పచ్చు. పుల్ల ఉంటే తీసుకురాపా మరి పెద్దది. లేదు పో స్నేహ. ఫ్లాప్. ఇది బాగాలేదు అంటే చాలా టైం పడుతుంది. మేబీ చికెన్ అయితే బాగుంటుందేమో దీని మీద, కానీ అవ్వట్లే. ఇగో చాలా టైం పెట్టినాం, అరౌండ్ 10 minutes అయిపోయింది. అయినా కూడా మన దగ్గర అయితే చిటపట అనాలి అవుతుంది, కానీ ఎంత చాలా టైం పడుతుంది అంటే ఒక ½ an hour పడుతుంది. ఎట్లా పెట్టినా కూడా చూడు, ఇంకా చల్లగానే ఉన్నది. ఇది ఫ్రీజర్ నుండి దాని మీద పెట్టాలప్ప, దాని మీద పెడితే
ఉడకపోతాను నాకు ఇప్పుడు స్వెటర్ వేసుకుని. ఇంత స్నో ఉన్నా కూడా చల్లగా లేదు ఇప్పుడు, ఎందుకంటే సూర్యుడు గట్టిగా కొడతాడు. గిట్లుంటే ఏం ఆడతాం? క్రికెట్ ఏడాడతాం? ఇండోర్ జిమ్లోనే ఆడాలి ఇక క్రికెట్. మొత్తం స్నో స్నో స్నో, ఫుల్ స్నో. టార్గెట్కి వచ్చినాము. ఇట్లాంటిది మళ్ళీ ఫస్ట్ టైం చూస్తానా. ఇదిగో పెద్ద పెద్దగా పడుతుంది స్టార్స్. చూడు ఇక స్టార్స్ ఎట్లున్నాయి చూడు, పెద్దగా పడుతుంది స్నో. స్టార్ ఇక చూడు వీని షర్ట్ మీద ఇగో ఇక స్టార్ చూడు ఎట్లుంది, డైరెక్ట్ స్కై నుంచి ఇట్లా పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఇట్లా చూడడం. నార్మల్గా మేము ఫ్లేక్స్ చూస్తాము, కానీ ఇక చూడు ఇక్కడ చూడు వామ్మో. ఇక చూడు ఇక్కడ చూడు, మొత్తం స్టార్సే పడతానే, మొత్తం గడ్డలు. అంతకుముందేమో సన్నగా పడేది. ఇది చూడు అసలు, దీని డిజైన్ చూడు అసలు. ఏదిరా డిజైన్ చూడు అసలు. అమ్మో అసలు నిజంగా దేవుని క్రియేషన్, గాడ్ క్రియేషన్ గ్రేట్ కదా. అసలు ఇంత క్లియర్ ఉన్నది, అది ఇంత డిజైన్ అయ్యి ఎక్కడ డిజైన్ అవుతుంది అది ఆకాశంలో. స్నియా షిగల్ అన్ని స్టార్సే. ఓ మై గాడ్, ఇగో అన్ని స్టార్సే. ఓ మై గాడ్, ఇగో అంటే ఇట్లాంటి స్టార్స్ చూడలే మేము ఇంతకుముందుకేమో ఫ్లేక్స్ చూసినాము, ఇవి కూడా ఫ్లేక్సే కానీ ఇక చూడు మొత్తం స్టార్స్. ఆగరా కదలక్, ఇక చూడు గిరి చూడు, ఆగు స్నేహ, ఆగు కదలక్ స్నేహ. ఇది చూడు ఎంత క్లియర్గా. బా గాడ్ క్రియేషన్ గ్రేట్ కదా. ఫస్ట్ టైం ఇట్లాంటి ఫ్లేక్స్ చూడడం మేము. ఇక పోషి దాంట్లో కూడా బొచ్చాడు ఉన్నాయి. ఇటు చూడు ఈ స్టార్ చూడే, అరే చక్కి ఈ స్టార్ చూడరా. ఓ మై గాడ్, అసలు నువ్వు కదలకు బా. ఇక మొత్తం స్టార్సే హెడ్లా, మొత్తం స్టార్సే. వీన్ హెడ్లో కూడా స్టార్స్ ఉన్నాయి. అరే వీన్ హెడ్లో ఇంకా బాగున్నాయి. ఇక ఓ మై గాడ్, ఏమున్నాయి కదా అసలు. దిగంగానే నా షర్ట్ మీద పడ్డది అసలు. బా ఏం డిజైన్స్ అసలు. ఆగు చూడు ఎంత చిన్నగా ఉన్నది, ఎంత నీట్గా మంచిగా స్టార్ట్. వావ్, ఇక ఇది పోన్లీ ఆగరా, పెద్దది పడ్డది ఒకటి. ఇంకా పడుతూనే ఉన్నాయి ఇక స్టార్ డైరెక్ట్. నేను అసలు చిన్నప్పుడు స్నో పడుతుంది అంటే ముద్దలు పడుతుంది కావచ్చు స్నో అనుకున్నా, కానీ కాదు, అవి ఫ్లేక్స్ మంచిగా డిజైన్ అయ్యి పడతాయి పైనుంచి ఫ్లేక్సే. ఇక వీని హెడ్లో పడ్డా చూడు ఒకటి. వావ్ అసలు గ్రేట్ కదా. పద సూపర్ అసలు. ఇది ఇక్కడ ఉండి ఇంత చలిలో ఉన్నందుకు ఇది ఒక్క
ఇదొక్క విజన్ బాగుంది అంతే. వన్ తల మొత్తం స్టార్సే. స్టార్స్ అట్లా కనబడతానే కానీ అవన్నీ స్టార్సే. ఇంకా నా హ్యాండ్ మీద పడింది ఇప్పుడే ఇక